బ్యాక్ టు లైవ్ షో. అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు 3 రోజుల పాటు జరగడానికి మొన్నటి నుంచి ప్రారంభమైంది, వాళ్ళతో ముగుస్తుంది. వక్తలు దేశ విదేశాల నుంచి అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా చట్టసభలకు సంబంధించి స్పీకర్లు వచ్చి ఒక స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇవ్వడం అని చూస్తాం. అయితే రెండో రోజు హైడ్రామా చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాను సదస్సుకు ఆహ్వానించారు, ఆమెకు 2 ఆహ్వానాలు పంపించారని చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాను ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకోవడం, అక్కడి నుంచి తరలించడం, సాయంత్రానికి హైదరాబాద్ తీసుకొచ్చి ఆమె నివాసం దగ్గర వదిలిపెట్టడం, తర్వాత ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం మహిళా సాధికారత అని చెప్తూ మహిళలను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకుందా, నాకు ఎందుకు భయపడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు. మరి దీనికి ప్రభుత్వం నిన్న మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆమె సినిమాల్లో మానేసిన తర్వాత కూడా రాజకీయాల్లో నటిస్తున్నారని, దాని గురించి మాట్లాడదాం. ఎందుకు పిలవాల్సి వచ్చింది, ఎందుకు అవమానించాల్సి వచ్చింది ఆమె చెప్తున్నట్టు అనే అంశం మాట్లాడదాం. ఇక తమిళనాడులో రాజకీయం రోజు రోజుకు రసకందాయంగా మారుతోంది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న శశికళ ఎట్లా అయినా తాను ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు, ఎవరు అడ్డుకోలేరు, అమ్మ ఆశీస్సులు అని చెప్తున్నారు. పరోక్షంగా కూడా గవర్నర్ మీద వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. జాప్యానికి సంబంధించి ఎవరో చక్రం తిప్పుతున్నారు అన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు చేయడం, అవసరమైతే ఆమె నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్తున్నారు. ఈ అంశాల మీద లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకురాలు జాయిన్ అవుతున్నారు. కొల్లి మాధవ్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, గంగాభవాని గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. అలాగే తమిళనాడు వ్యవహారాలు కూడా, అక్కడ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మనకి వాళ్ళ లైవ్ షోలో అందుబాటులోకి వస్తున్నారు. విజయవాడ నుంచి ముళ్లపూడి రేణుక్ గారు, పార్టీ అధికార ప్రతినిధి. రేణుక్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఒకటి, అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా సదస్సుకు సంబంధించి అంతా దేశ విదేశాల నుంచి మహిళా ప్రతినిధులు కానివ్వండి, అసెంబ్లీ స్పీకర్లు కానివ్వండి, వీళ్ళందరూ రావడం ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం. అంటే మహిళా సాధికారత ఏ రకంగా సిద్ధించుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా వివక్షకు గురవుతుంటే ఎక్కడ గ్యాప్స్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. ఈ మొత్తం వ్యవహారంలో రెండో రోజైన నిన్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను మీరు ఆహ్వానించి అవమానించారా ఆమె చెబుతున్నట్టుగా? ఎందుకు ఆమెను అక్కడికి రాకుండా అడ్డుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆమెను బలవంతంగా జీపులో పోలీస్ వెహికల్ ఎక్కించి హైదరాబాద్ తీసుకురావాల్సి వచ్చింది? ఋషి గారు, అక్కడ ఉన్న అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా మీకు తెలుసు, మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 7 దశాబ్దాలుగా ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఒక మహిళల గురించి, అంటే మన సమాజంలో 50% ఉన్నటువంటి మహిళలు, వాళ్ళ యొక్క సాధికారిత, వాళ్ళ భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక జాతీయ మహిళా సదస్సుని ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఒక కొత్త రాష్ట్రంలో, ఈ రాష్ట్రం నుంచే ఈ దేశానికి మహిళలకు సంబంధించినటువంటి 50 కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి ఈ సదస్సు ద్వారా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ యొక్క అనుభవాలు, ఆ దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలో కానీ ఉన్నటువంటి మంచి అన్నీ కూడా తీసుకొని దీని ద్వారా ఒక మంచి పాలసీలను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటిది ఈ సదస్సు. అయితే ఈవేళ మాత్రం చాలా దురదృష్టకరం, ఒక సాడ్ డేగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే నిన్న చూసాం, ఎంతో విజయవంతంగా మొట్టమొదటి రోజు కానీ నిన్న కానీ అద్భుతంగా అక్కడ చర్చలు జరిగాయి. ఒక దలైలామా మొదలు పెట్టి ఒక షిరీన్ షర్మిన్ చౌదరి, బంగ్లాదేశ్ యొక్క పార్లమెంటు మహిళా స్పీకర్, అలాగే మనకు కిరణ్ బేడీ గారు, అలాగే సాగరికా ఘోష్, అలాగే ఒక జ్యోతి, అంటే ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ వచ్చినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో అది చూసి తట్టుకోలేక ఇవాళ చూస్తే ఎంత విజయవంతమైందంటే, అక్కడ ఉన్నటువంటి సదస్సు ఆన్లైన్ లో 3 కోట్ల మంది చూస్తున్నారండి ఈ ప్రోగ్రామ్ ని. ట్విట్టర్ లో 1 crore మెంబర్స్ దీనికి అయితే ప్రోగ్రామ్ విజయవంతం అవడం గురించి కాదు చర్చ. రోజా ఎమ్మెల్యే రోజాను మీరు పిలిచారా? పిలిచి అక్కడికి ఆమె వచ్చినప్పుడు అదే చెప్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు దట్. ఇవాళ ఇట్స్ అ సాడ్ డే. ఎందుకంటే ఒకవైపు అంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈవేళ ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈ భారతదేశంలో కొన్ని వందల మంది మహిళా శాసనసభ్యురాలు ఉంటే ఎవరు బిహేవ్ చేయనటువంటి విధంగా, అంటే ఒక శాసనసభ్యురాలి యొక్క దుష్ప్రవర్తన మూలంగా ఎవరికైతే సభ అధ్యక్షుడన్నా, సభా నాయకుడన్నా గౌరవం లేనటువంటి ఒక మహిళా శాసనసభ్యురాలు, అంటే తోటి మహిళగా నేను మాట్లాడటానికి చాలా బాధపడుతున్నాను. కానీ ఆమె యొక్క దుష్ప్రవర్తన మూలంగా ఇవాళ 50 కోట్ల మందికి నష్టం జరిగేటువంటి పరిస్థితి, అది గమనించాలి ఋషి గారు. ఇవాళ ఇటువంటి వాళ్ళని సమాజం ఎందుకు అందరికీ అదే చెప్తున్నాను. ఎస్, అంటే ఇన్విటేషన్ అంటే మొత్తం అందరికీ కూడా, అసలు ఆమె సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ అందరు ఎమ్మెల్యేస్ కి కూడా
అసెంబ్లీ నుంచి ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. ఆమె దానికి ఈ సభ జరిగే ముందు రోజు ఏం మాట్లాడారు, అసలు ఇక్కడ సభ పెట్టడానికి అర్హత లేదు, నేను ఎలాగో ఎక్కడ గొడవ చేయాలి అని చెప్పి, అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి వెళ్ళాలి, మహిళలకి ఏం చేశారు, ఇలాంటి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో కూడా మేము వచ్చి గొడవ చేస్తాం. మీరు చూస్తే ఋషి గారు, కైండ్లీ డోంట్ ఇంటరప్ట్ మీ ఫర్ ఎ మినిట్. ఒక నిమిషం ఋషి గారు, మళ్ళీ ఇస్తాం. మీరు ఆల్రెడీ మాట్లాడారు, మళ్ళీ కమ్ బ్యాక్ టు యూ. సో మీ పార్టీ ఎంపీ రేణుకి పార్టిసిపేట్ చేశారు, ఆవిడ అక్కడ ప్రసంగం కూడా చేశారు. సరే, ఎమ్మెల్యే రోజాకి ఆహ్వానం వచ్చింది, మరి ఆవిడని అడ్డుకునడానికి కారణం రేణుక్ గారు చెప్తుంది ఏంటంటే గత కారణాలు చెప్తున్నారు. అండ్ సదస్సు విజయవంతమైంది, దాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ఎట్లయినా దాన్ని డ్యామేజ్ చేయాలని ఉద్దేశంతోనే రోజా అక్కడికి వెళ్ళారా, ఇది వాళ్ళు చెప్తాను. కానీ రేణుక్ గారు అలా మాట్లాడటం బాధగా ఉంది. సాటి మహిళగా ఉండి ఇంకో మహిళకు జరుగుతున్న, పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఆమె కారులో పడేసి విజయవాడ తీసుకెళ్తున్నాను, గుంటూరు తీసుకెళ్ళి ఆమెను ఎంత ఏడిపించారు. రోడ్డు మీద, పేరేచర్ల రోడ్డు మీద. అరే, మీ ఒక పక్క ఏమో మహిళా సాధికార సార్, సేమ్ నాకు ఇదే గుర్తొస్తా ఉంది. 95లో ఇష్టం వచ్చినట్టుగా నా మీద ఆరోపణలు చేసి ఆ రోజు కూడా నన్ను పూచిగా చూపించి ఒక మహానాయకుడిని కూల్చి గవర్నమెంట్ని, ఆ రోజు నేను బీజింగ్, ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు జరుగుతుంటే నేను కూడా ఇలాగే లేఖ రాశాను. ఇంత దారుణం, ఇక్కడేమో మహిళని ఇలా అవమానం చేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు, అసలు మంచి చెడు లేకుండా, కనీసం చెప్పుకోవటానికి అవకాశం కూడా లేకుండా మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు నీకు మహిళల్ని సరిగ్గా గౌరవిస్తే ఈ సదస్సులు ఏం అవసరమే లేదు. నిజం చెప్తున్నాను నేను. ఏ రాష్ట్రంలోనైనా ఇంత మహిళా సదస్సు పెట్టండి, మేము కాదని అంటలేదు. అంతర్దేశీయంగా మీరు అన్ని దేశాల నుంచి పిలిపించారు, సంతోషం, వెల్కమ్. అమరావతికి అవసరమే ఇట్లాంటి సభగులన్నీ కూడా. తప్పనిసరిగా మీ పబ్లిసిటీని పెంచుకోవాలంటే మీ పేరు ఇట్లాంటివి అవసరమే, కాదని అంటల్లా. మీరు జరుపుతున్నప్పుడు ఎవరిని పిలిచారు? కమ్యూనిస్టు వీళ్ళని పిలవలేదే, సిపిఎం లీడర్ బృందాకారత్ని పిలవలేదే, మేధా పాట్కర్ని పిలవలేదే. అంటే మీకు కొంచెం ఎగనిస్ట్గా ఉంటే వాళ్ళని పిలవరా? అదేవిధంగా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని పిలవరా? నిన్న కవిత గారు కూడా చక్కగా అన్నారు, ప్రశ్నించే ఆడవాళ్ళు ప్రశ్నించాలని. ప్రశ్నించే వాళ్ళంతా మీకు ద్రోహుల. మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా మీ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ప్రతిరోజు ప్రతి టీవీ ఒక అధికారి వనలు జుట్టుబట్టి లాగి రోడ్డు మీద ఈడ్చిపెడితే కూడా వాళ్ళ ఎమ్మెల్యే మీద చర్య తీసుకున్నటువంటి మీరు మహిళలకు న్యాయం చేస్తారా? అసలు ఈ సదస్సు మిమ్మల్ని పొగిడితేనే మహిళా సాధికార సదస్సా? విమర్శలు భరించలేరా? ఏ రోజా వచ్చి అక్కడ చెప్పకూడదా? జరిగిన అన్యాయం మీద మాట్లాడకూడదా? ఎవరు ఇద్దరికి అవకాశం ఇవ్వాలిగా, దానివల్ల పాడవుతుందా? మీరు వినండి. ఋషి గారు, దానికి ఇప్పుడు అక్కడ ఆ మహిళా సదస్సు పెట్టడం నేను స్వాగతిస్తున్నాను మనస్ఫూర్తిగా. కొత్త రాజధాని వచ్చింది, పెట్టారు. కానీ నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక సామెత ఉంది. మహిళా సదస్సు పెట్టుకుని వాళ్ళ కోడల్ని ప్రమోట్ చేసుకుంటామో, వెంకయ్యనాయుడు కూతురు ప్రమోట్ చేసుకుంటామో, వెల్కమ్, నో ప్రాబ్లం. బృందాకారత ఇట్లాంటి జన్మంతా మహిళల కోసం పోరాడుకుంటూ అట్లాంటి వాళ్ళని ఏమో నెగ్లెక్ట్ చేసి ఏం చేశారని బ్రహ్మణి అదే నారా లోకేష్ భార్య గారిని తీసుకొచ్చి చేసుకున్నారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. నేను అడిగేది ఇంటర్ ఇచ్చి రచ్చగెలిచమని. రాజీవ్ గాంధీ గారు 33% లోకల్ బాడీ ఇస్తే, సోనియా 50% ఇస్తే, ఆ దానిలో కోటాలో జానీమూను గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ మీడియా సాక్షిగా గొళ్ళుమని ఏడ్చి, రాహుల్ కిషోర్ నన్ను బతకనివ్వరు, నా భర్తని కానీ నన్ను కానీ భర్తకని గొళ్ళుమని ఏడ్చింది. నేనేమి అబండాలు వేయట్లేదు, నేను లేనిపోయి చెప్పట్లేదు, గొళ్ళుమని ఏడ్చలేదా? వనసాక్షి, మా వెస్ట్ గోదావరి వనసాక్షి ఆ చింతమనేని ప్రభాకరు ఆమెని నానా మాట్లాడితే ఆమె మీడియా వచ్చి గొళ్ళుమని ఏడవలేదా? ఆమెని ఏడిస్తే ఆమె మీద ఎలాంటి చర్య తీసుకున్నారండి? ఇది ఇంకోటి, గతంలో కూడా ఇదే రాహుల్ కిషోర్ కొడుకు రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిని బంజారీల్స్ లో ఎంటపడి చేసి అందరు మీడియా సాక్షిగా చూసారే, వాళ్ళ మీద చర్య తీసుకోలేదా? అంతెందుకు, నిన్నగాక మొన్న అండి అనంతపురంలో టీడీపీ సర్పంచ్ లేడీని ఎగిరెగిరి కాళ్లతోటి తన్నటం మనం చూడలేదా? నిర్లజ్జగా మనం చూడలేదా? వాళ్ళకి సెషన్ బెయిల్ ఇచ్చారే. మహిళా సాధికారం అంటే ఏదండి? ఇలాంటి లేడీస్ మీద అత్యాచారాలు చేసి వాళ్ళని కొట్టి తిట్టి కంట నీళ్లు పెట్టి అక్కడే విజయవాడ కాలుమణితో ఎంతమంది లేడీస్ మన వ్యభిచార కోపంలో లాగేస్తున్నారు కాలుమణి. ఇవన్నీ
క్యూర్ చేయకన్నా గొప్పగా ఇంటర్నేషనల్ గా మీడియాలు పెట్టుకుని మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఏంటండి? ఏది మహిళా సాధికారత? కాల్మనీ తోటి అమ్మాయిల్ని నిన్న ఎపిసోడ్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు అనుకుంటున్నారా? ఎందుకు అడ్డుకున్నారని మీకు అనిపిస్తుంది? కాదండి, ఆమెను పిలిచినప్పుడు ఒక లేడీని పిలిచినప్పుడు వాడు అసలు అలా ఇష్టం లేనప్పుడు పిలిచేది లేకుండే, పిలిచినప్పుడు ఆమెను అంత శోభ పెట్టడం చాలా తప్పండి. ఆమెను అంత వాడికి ఇష్టం లేదు పిలిచేది లేకుండే, పిలిచి ఆమెను అంత హెరా చేయవలసిన అవసరం ఏముందండి? ఆమెను అంత ఏడిపించవలసిన అవసరం ఒక సినిమా యాక్టర్ అని అదని ఇదని ఆమె అంత సెలబ్రిటీ కదా, ఒక ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఆమెను అంత మీరు ఇష్టం లేదు పిలకండి. ఎలాగైతే బృందాకారతని పిల్లలేదో ఎందుకండి? మీరా కుమారి లోక్సభ ఫస్ట్ స్పీకర్ చేశారు లేడీ, ఆమె ఎందుకు పిల్లలేదండి? ఎస్సీ లేడీ ఆమె, ఎంత నాలెడ్జ్ ఓరియంటెడ్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆమె ఎందుకు పిల్లదండి? అంటే మీరు మీ పార్టీ మీకు భజన చేసే వాళ్ళని పిలుస్తారా? ఇంకెవరిని పిల్లరా? అలాంటి సదస్సులో ఆయన ప్రపంచానికి గొప్ప చెప్పుకుంటున్నాడు. అదే గుంటూరులో ఆయన జరిగిన విజయవాడలో మాధవ్ గారు మాధవ్ గారు అంటే ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటూ సాటి మహిళను అవమానించడం యాంగిల్లో నేను చూడాల్సిన అవసరం 100% అది. ఇప్పుడు ఒక సాటి మహిళగా డెఫినెట్ గా రోజా గారు ది వే అంటే తను వెళ్తే బాగుండేదనే నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే దీని వెనకాల మనం చూస్తే ఆవిడ ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పోస్ట్ చేసిన కమెంట్స్ ఆబ్వియస్లీ మనం ఇవాళ అక్కడ పెట్టుకుంది దేనికి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ ఉన్న లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చి వాళ్ళు ఫేస్ చేసింది, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటే అక్కడ ఆల్రెడీ 10,000 మంది స్టూడెంట్స్ అని పిలిచారు, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి అన్ని రంగాల్లో మీరు ఎలా రావాలి, ఎలా ఎంపవర్మెంట్ అవ్వాలి అనే దీనిపైన అక్కడ ఒక డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ మనం చూసుకుంటే అక్కడ ఒక యాసిడ్ బాధితురాలు విక్టమ్ గా వచ్చింది తను అక్కడ. అంటే తను ఆ స్టేజ్ నుంచి ఎలా బయటకు వచ్చింది, ఎలా ఇంకొకరికి ఒక ఇన్స్పిరేషన్ గా నుంచుంది. మనం చూడాల్సిన బ్యూటీ నాట్ ఆన్ ద ఫేస్ బట్ ఇన్ ద హార్ట్ అని ఎంత చక్కగా చెప్పారు. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అండి. అంటే దానికి వీళ్ళు వాళ్ళు అనేది మనం ఎక్కడ కొలబద్దలేదు. అంటే హూఎవర్ హస్ బీన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఇవాళ ఒక వేదికలో డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు, మహిళలు సాధికారత సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ ఒకేసారి పిలుచుకోవడం కుదరదు. మేబీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు పిలుస్తారేమో, దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇట్. బట్ ఇవాళ అక్కడ రోజా గారి విషయం వచ్చేపాటికి ఆవిడ మామూలుగా ఆవిడకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు తప్పకుండా వచ్చిండొచ్చు, మాట్లాడుండొచ్చు. అదే రావడానికి అంటే ఇన్విటేషన్ ఇచ్చారు అంటే రమ్మని చెప్పడానికి. కాకపోతే ఏంటంటే ఆవిడ నేను వచ్చి అడ్డుకుంటాను ఇవన్నీ మాట్లాడతాను. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, లేని రాష్ట్రం ఏది లేదు, ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, అట్లీస్ట్ నాట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. అంటే మంత్రులు విమర్శిస్తున్నట్టు ఆ ప్రోగ్రామ్ విజయవంతమైంది కాబట్టి ప్రతిపక్షాలు దాన్ని డ్యామేజ్ చేసే ఆలోచనతో ఉన్నాయి. అందుకే రోజా గారు అంటే నేను అక్కడ మంత్రుల గురించి నేను చూడట్లేదండి. ఇవాళ మనం పోలీస్ డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, అంటే ఈవిడ ఆల్రెడీ మనకి ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆవిడ చేసిన కమెంట్స్ కానీ ఆల్రెడీ తను మాట్లాడిన మాటలను బట్టి ఆవిడ వచ్చి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనేది ఉంది. ఇవాళ ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా కూడా వాళ్ళు రోజా గారిని అడిగింది ఏంటి, యూ గివ్ అన్ అండర్టేకింగ్ దట్ యూ వోంట్ డూ ఎనీథింగ్ దర్, అక్కడ ఏమి చేయరు, మీరు మామూలుగానే ఉంటారు, మాట్లాడతారంటే షీ డిడ్ంట్ గివ్ అన్ అండర్టేకింగ్. ఇవాళ నిజంగానే మీరు మహిళల గురించి మాట్లాడదాం అనుకుంటే యూ కెన్ గో దేర్ అండ్ టాక్. దానికి ముందు ఇంత క్రియేట్ చేయాల్సినంత అవసరం లేదు. అండర్టేకింగ్ ఇస్తే తప్పే ఉందండి. ఇవాళ మనం మహిళల గురించే మాట్లాడదాం అనుకుంటున్నాం, మహిళల మంచి గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు ఒక అండర్టేకింగ్ ఇచ్చి నేను మహిళల గురించే మాట్లాడతాను అని అంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. రేణు గారు, ఒకటి మొదటి నుంచి ఎమ్మెల్యే రోజా విషయంలో ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తోంది, ఇది ఆమె నిన్న చేసిన ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్. రెండోది బృందాకారత్, మేధా పాట్కర్ లాంటి వాళ్ళని ఎందుకు పిలవలేదు, ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మాట్లాడతాను ఇలాంటి వాళ్ళని పిలవలేదా, కేవలం ప్రభుత్వాన్ని పొగిడించుకోవడమే లక్ష్యంగా సదస్సు జరిగింది అనేది కూడా ఆమె చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఋషి గారు ఒకటి ఇక్కడ గమనించాల్సింది, మహిళల్లో రామాయణంలో సీత ఉంది, శూర్పణఖ ఉందండి, కాబట్టి అది కూడా గమనించాలి ఇవాళ ఎవరు ఎలా చేస్తున్నారు అనేటువంటిది. రెండవది వచ్చేప్పటికి నిన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి పిలిచాం. ఇక్కడ మనకి టిఆర్ఎస్ నుంచి కవిత వచ్చారు, అలాగే కాంగ్రెస్ నుంచి డీకే అరుణ వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి బుట్టా రేణుక వచ్చి మాట్లాడారు. ఇక్కడ మేము రాజకీయాలకు అతీతంగా ఈ సభ నిర్వహించాలని అనుకున్నాం కాబట్టి ఈ రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. రెండవది వచ్చేప్పటికి ఇవాళ మనం మొత్తం వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వీళ్ళకి అసలు ఇంట్లోనే మహిళా సాధికారత లేదే. వీరు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆమె ఎందుకు ఈ 2 సంవత్సరాలుగా కనపడట్లేదో చెప్పమనండి ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. ఎందుకు వీళ్ళు
విశాఖపట్నం నుంచి పోటీ చేసినటువంటి విజయమ్మని విశాఖపట్నంలో జరిగినటువంటి సభకే మీరు ఆహ్వానించలేదే. మీ తల్లిని మీ చెల్లిని మీరు గౌరవించలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈమెని టైలర్ మేడ్ నిన్న అంతా కూడా ఒక డ్రామా లాగా చేశారు. ఋషి గారు మీరు ఒక్కసారి ఈవెంట్స్ అన్ని కూడా నిన్న జరిగినాయి గమనిస్తే ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అంటే మీరు వాట్సాప్ లో సాక్షికి అక్కడ ఏది ఇంటర్వ్యూకి ఇచ్చేది కానీ వెంటనే లైవ్ టెలికాస్ట్ చేయటం కానీ ఆ వెంటనే ఇక్కడ మహిళా ఎమ్మెల్యేలందరూ నిన్న విజయవాడలో ప్రిపేర్డ్ గా ఉండి అక్కడ ఒక ర్యాలీ పెట్టడం కానీ మళ్ళీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇక్కడ డీజీ ఆఫీస్ కి వెళ్ళటం కానీ అంటే అంతా కూడా డ్రాఫ్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చేది మొదలు మొత్తం కావాలి. ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి సదస్సుని వీళ్ళు ఎలాగైనా డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిదే తప్ప ఇది నిజంగా మహిళా సాధికారత గురించి మాట్లాడాలంటే నాకేమన్నా అయ్యుంటే ఎవరు సమాధానం చెప్తారు? వీళ్ళ ప్రాణాలు తీసేయాలనే గ్యారంటీ ఏముంది అని కూడా అడిగారు ఆవిడ. అంటే అంత అలా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉందా? ఆమె వెహికల్ నుంచి కింద పడేశారని చెప్తున్నారు, మళ్ళీ వెహికల్ లోకి తోసారని చెప్తున్నారు. గమనించండి, ఏ రాజకీయ పార్టీకి ఉందో గమనించండి. ఏ రాజకీయ పార్టీ వాళ్ళకు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి టైంలో ఉన్నప్పుడు ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయో చూడండి. ఆ రోజు ఆయేష హత్య ఏమైందండి? ఆయేష తల్లి ఏం చెప్పింది? ఆ రోజు నాకు మా తల్లిని అత్యాచారం చేసి రేప్ మర్డర్ చేశారు అని చెప్పి ఎవరు చేశారో కూడా ఆమె వెళ్లి సాక్ష్యాధారాలతో రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తే కనీస చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు అక్కడ ఒకటి జరిగిందని ప్రభుత్వం పూర్తిగా సమర్థించుకుంటోంది, అంతే కదా? చేయనటువంటి పరిస్థితి. ఇష్యూ కంక్లూడ్ చేద్దాం. సో అంటే ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే మీరు నేను చేసిన వరుసగా ప్రోగ్రామ్స్ చూస్తే అందుకని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ యాక్షన్ తీసుకోవాలి. ఒక్కసారి మీరు అప్పుడు చైనా బీజింగ్ సదస్సులు మీరు గమనించుంటే మొత్తం అన్ని దేశాల మహిళలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద వాళ్ళు ఆ రోజు స్పందించడం జరిగింది. నేను మొత్తం చదివాను అప్పుడు రిపోర్ట్ అంతా కూడా ఇప్పటికీ నా దగ్గర ఉంది. అదే విధంగా ఇక్కడ మిమ్మల్ని పొగిడే వాళ్లే తప్ప ఆమె కిరణ్ బేడి గారు అంటారు ఎంత బాధేస్తుంది ఆమె పట్ల మాకు ఎంతో. ఉండండి రేణు గారు, ఉండండి మీరు చెప్పి సైలెంట్ ఉన్నాం కదా. 50 కోట్ల మంది కిరణ్ బేడి గారికి రాజకీయాలు ఆపాదిస్తారా? లేదంటే మీరు సాగరిక రాజకీయాలు ఆపాదిస్తారా? ఆమె మరి బీజేపీ పార్టీ 50 కోట్ల మంది మనుషులు ఉన్నారు అక్కడ. సంవత్సరం జరుపుతాము, సంవత్సరం పిలుస్తాము, లేదంటే అవసరం వచ్చిన ఒకే సదస్సులో పిలుచుకొని రాలేం కదా. ఇవాళ నేషనల్ విమెన్స్ పార్లమెంటరీ మీట్ అనేది ఇట్స్ నాట్ అ పొలిటికల్ ప్లాట్ఫామ్ అండి. అన్ని ఫీల్డ్స్ నుంచి అందరూ వచ్చారు. దానికి బ్రాహ్మణి గారిని షోకేస్ చేసుకోవటం, వెంకయ్యనాయుడు గారి కూతుర్ని షోకేస్ చేసుకోవటం అనేది కాదు. ఇక్కడ మనం చూడాల్సింది ఇంకొక విషయం ఏంటంటే వెంకయ్యనాయుడు గారి కూతురు దీపా వెంకట్ ఆవిడ సోషల్ సర్వీస్ లో ఉంది. సో ఆ సెక్టర్ నుంచి వచ్చారు. ఇక్కడ ప్రతిదానికి మనం రాజకీయం అనే రంగు పులిమి అన్ని కోణంలో చూడటం అనేది సరికాదు. సో లెట్ us see అంటే ఇవాళ మనందరం యాజ్ విమెన్ హియర్ వి ఆల్ వాంట్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. అన్ని ఫీల్డ్స్ లో రావాలని కోరుకుంటున్నాం. ముందు మనం ఇతరులు మనని గౌరవించాలని కోరుకుంటున్నప్పుడు ముందు మనం గౌరవించుకోవాలి కదండి. మనం గౌరవించుకోకుండా ఇతరులు వచ్చి మనం గౌరవించాలనుకోవడం కూడా సరికాదు. పాయింట్ మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మహిళా సాధికారత గురించి చర్చిద్దాం. బ్యాక్ టు లైవ్ షో. ముఖ్యంగా మహిళా సాధికారత లక్ష్మీపార్వతి గారు అంటే దీన్ని ఒక ప్రధాన అవసరం. కానీ సాధికారతకు వెళ్లే ముందు అసలు కనీస గౌరవం లభించట్లేదు అనేది కూడా ఒక ప్రధానమైన అవసరం. పాయింట్ నెంబర్ 1. రెండోది మహిళా బిల్లు అని సంవత్సరాల తర్వాత దాని గురించి మాట్లాడుకోవడం. దాని గురించి అసలు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ అది ఎందుకు చట్టం కాదు? ఒక్కటి ఆమెకు సమాధానం చెప్పి ఆమె షర్మిలాని ఎందుకు రానిట్లేదు. షర్మిలాని ఆల్రెడీ తెలంగాణ ప్రతినిధిగా చేశారు, ఆమెకు తెలియదేమో పాపం. అలాగే మరి అత్తగారు నన్ను ఎందుకు పిలవలేదు? నన్ను పిలవచ్చు కదా మరి పార్టీ దానికి మహిళా సదస్సుకి. అందువలన ఎవరి కుటుంబంలో దాని గురించి మనం మాట్లాడే నైతిక హక్కు లేదు. దాని గురించి ఒక్కటి ఇక్కడే మహిళా సాధికారత గురించి మాట్లాడుకుందాం. నిజంగానే ఇప్పటికి కూడా ఎంత అన్యాయం జరుగుతుందంటే మహిళలు స్వయంగానే వాళ్ళంతటి వాళ్ళు ఉద్యమించి వాళ్ళు సాధించుకున్నారు తప్ప దురదృష్టం ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి ఇంగ్లాండ్లో కూడా 1963 వరకు మహిళలకు ఓటు హక్కు లేదంటే ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది? అమెరికాలో ఇప్పటి వరకు కూడా 200 సంవత్సరాల స్వాతంత్ర్యం సాధించుకొని ఇప్పటికి కూడా అక్కడ ఒక అధ్యక్షురాలు మహిళగా మొన్న హిల్లరీ వస్తుందేమో అనుకున్నాం, అక్కడ కూడా రాలేదు. మరి అందువల్ల ఈ పరిస్థితి ప్రపంచం అంతా ఒక భారతదేశమే కదా. అందుకే రామ్మనోహర్ లోహియా ఒక మాట చెప్తారు, ఈ దేశంలో ముఖ్యంగా భారతదేశంలో మహిళల్ని ఒక దేవతామూర్తులుగా చేసి అక్కడ కూర్చోబెట్టారు కొంతకాలం. ఆ తర్వాత ఏమో కాళ్ళ క్రింద మీరు అసలు బయటికే రావద్దు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పి శాసించి అణగదొక్కి లోపల కూర్చోబెట్టారు తప్ప సమానమైనటువంటి స్థితి ఎప్పుడు ఆమె కల్పించలేదు, పురుషుడితో సమానమైనటువంటి స్థితి. అందుకే ఇది నో సివిలైజేషన్ కెన్ సర్వ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఇండిపెండెంట్.
అందువల్ల ఉమెన్స్ ఇండిపెండెంట్ని ఎవడైతే గౌరవించరో, ఏ దేశం దాన్ని ఆదరించదో అక్కడ తప్పకుండా నో సివిలైజ్డ్, అంతే, అక్కడ అది నాగరికతలు అభివృద్ధి చెందలేదని మహాత్మా గాంధీ గారి మాట అనుకుంటాను ఇది. ఇట్లా వీళ్ళందరూ కూడా మహిళల కోసం ఎంతో బాధపడదు. ఎందుకు ఈ ఉపన్యాసాలు ఇంత చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు? వీళ్ళు చేస్తున్న పనులేంటి? మహిళల పట్ల కాల్మని వ్యవహారంలో ఇంత భయంకరంగా మహిళలను వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరండి? అదేవిధంగా ఎన్ని కేసులు మహిళలను అధికారులను వేధిస్తున్నారు. నిన్నగాక మొన్న ఎన్ఆర్ఐస్ వచ్చి వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ జెడ్బీ చైర్మన్ ఏదో మున్సిపల్ చైర్ ఏదో ఇచ్చారు, తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఆత్మహత్య చేసుకునేట్టు చేయగలిగి ఇట్లాంటి కేసులన్నీ కూడా ముఖ్యమంత్రి పరిష్కారం చేసి ఉంటే ఈ రోజు మాట్లాడటానికి ఒక హక్కు వాళ్ళకు ఉండేది. ఈ రాష్ట్రంలోనే మహిళల మీద ఇంత దారుణమైన అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోజా వ్యవహారం కూడా అట్లాగే చేశారు. మీరు ఆహ్వానం పంపి కూడా ఆమెను ఆ విధంగా వెనక్కి పంపించడం అనేది అది ఎట్లా ఏ మహిళకు గౌరవించినట్టు అవుతుంది? మీ దృష్టిలో వీళ్ళంతా ఎవరు శూర్పణఖలా? మీరు అనుకుంటే అవుతారా? రాముడు మెచ్చింది సీత సీతే, ఎప్పుడు కూడా రాముడు మెచ్చిన సీత సీతే, శూర్పణఖలు ఎప్పుడు గారు. మీరు అనుకుంటే ఋషి గారు, ఇప్పుడు మహిళా సాధికారత సభ పెట్టడం, ఉమెన్ ఎంపవర్మెంట్ సభ పెట్టడం స్వాగతించిన విషయమే. దానివల్ల మనం ఏం చేసుకోవాలి? మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? గ్రాస్ రూట్ నుంచి. ఎప్పుడైతే మహిళ గ్రాస్ రూట్ మహిళ అభివృద్ధి చెందినప్పుడు, అట్టడుగా మహిళ గ్రామీణ మహిళ అభివృద్ధి చెందినప్పుడు అవుతుంది తప్ప ఎవరో పెద్ద సెలబ్రిటీలు పిచ్చి వాళ్ళు మెసేజ్ తీసుకుంటాం పొందనియండి, మేము కాదనట్లేదు. కానీ ఒక నిమిషం నేను మాట్లాడండి, వినండి. ఎట్లా అంటున్నానంటే నేను, మనకి ఇప్పుడు ఈ సభ పెట్టుకుని చాలా ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి, అవి సాల్వ్ చేసుకోవాలి. ఏంటి సాల్వ్? చట్టపరంగా దాన్ని చేసుకోవాలి. ఎంతమంది ఇచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టి నేను మహిళా సాధికారతకి ఎంకరేజ్ చేస్తాను కదండి. మేము కాంగ్రెస్ లక్ష్మీపతి గారు ఒక్క నిమిషం, కాంగ్రెస్ లో మేము 4 పార్లమెంట్ లేడీస్ కి ఇచ్చాం. ఎవరు? ఉత్తరాంధ్ర నుంచి 2, పిల్లి కృపారాణి, పురంధరేశ్వరి గారు, పనపాక లక్ష్మి గారు, రేణుకా చౌదరి గారు, 4కి సెంట్రల్ మంత్రి ఇచ్చాం. 4 పార్లమెంట్లు ఇవ్వటం కాదు, 4 పార్లమెంట్ మెంబర్లకి సెంట్రల్ మంత్రి ఇచ్చిన ఘనత మా పార్టీకి ఉంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలాగవుతుందండి? వాళ్ళకి ఇచ్చి సీట్లు ఇచ్చి నెగ్గినాక వాళ్ళకి మంచి పదవుల్లో పెడతారు. మహిళా బిల్లు కూడానండి, రెండోసారి 33% లోకల్ బాడీ ఇస్తే 50% ఇవ్వటమే కాకుండా మేము చేయటమే కాకుండా లోకల్ బాడీస్ అంటే బేసిక్ వచ్చేసాం. ఇవన్నీ కాంగ్రెస్ చేసినవి. ఎంత చేసినా ఇంకా చేయాలండి. నేను అనేది 50%, 33% అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా రావాలి. ఒక ఉమెన్ కి ఫస్ట్ టైం లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేడీని ఫస్ట్ మేము చేసాం. అంటే ఎప్పుడు చిత్తశుద్ధి ఉంటుందండి మహిళా ఎంపవర్మెంట్ మనం ఇవ్వటంలో? అంటే జాతరలో మహిళలను తీసుకురావాలి. మహిళా బిల్లు అడ్డంకి ఏమనుకోవచ్చు మా దగ్గర? ఇప్పుడు రాజ్యసభలో అది అయిపోయింది, కానీ లోక్సభలో అవ్వాల్సిన అవసరం అందరండి పురుషాధిక్యత సమాజంలో ఉన్నామండి. మహిళల్ని మేము రావాలన్నా మా వాయిస్ ఉన్న డైనమిక్ లేడీస్ చూసి అందరు భయపడిపోతారండి. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఇంతమంది ఇప్పుడు చూడండి, మన రేణుకా చౌదరి గారు కానీ వీళ్ళంతా కృపారాణి కానీ ఇట్లా ఎవరు ఏ లేడీ వచ్చినా మేము వచ్చి మమతా బెనర్జీ కానీ జయలలిత కానీ మాయావతి ఏ లేడీ అయినా తీసుకోండి, ఏ రంగంలో లేడీ వెళ్ళినా కూడా స్పేస్ లో వెళ్ళినా మేమేట, ఒక సేవా రంగంలో వెళ్ళినా మదర్ తెరిసాని మించిన లేడీ ఇంకో పురుషుడు ఎవరన్నా ఉన్నారండి? అలాగే ఫారెన్స్ నైటింగేల్ ఒక నర్సు. మేము మహిళ ఏ రంగంలో వెళ్ళినా ఆ రంగానికి మేము ఆకాశానికి ఎదుగుతాం. మేము సొసైటీతో వచ్చిన వాళ్ళం, కానీ ఎవరు మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. మేము అనేది మాకు ఎంకరేజ్ అక్కర్లేదు, మా చట్టాలు మాకు చేయండి. పురుషాధిక్యత గంగాభవన్ గారు అన్నట్టు మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మెయిన్ చైర్, ప్రిన్సిపల్ చైర్ ఏదైతే ఉంటుందో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వాళ్ళకి అంత ప్రోత్సాహం లేదు. సో వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే డెఫినెట్ గా కొంత రిజర్వేషన్ వస్తే కొన్ని చోట్ల వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. వాళ్ళు అన్ని రంగాల్లో ఉండాలి, రాజకీయాల్లో కూడా ఉండాలి. ఎందుకంటే రిఫార్మ్స్ అనేది యూజువల్ గా మహిళలు తీసుకొచ్చాయి కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. అండ్ మహిళలు కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బేసిక్స్, గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కాడ నుంచి అన్ని అడ్రస్ చేస్తారు. పురుషుల గురించి గంగాభవన్ గారు మాట్లాడారు. పురుషుల కన్నా ముందు మహిళలే శత్రువులు ఉన్న పరిస్థితి కూడా ఉంది కదా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేకుండా ఏమీ లేదు. ఇప్పుడు జెంట్స్ కి ప్రాబ్లం అవుతారు, లేడీస్ అది సొసైటీలో అందరూ, అంటే ఎక్కడైతే జెలసీ ఉందో అది అందరి దగ్గర అన్ని చోట్ల ఉన్నది. ఒక స్పెసిఫిక్ గా విమెన్ ఫీల్డ్ లో ఉంటుందో లేకపోతే స్పెసిఫిక్ గా జెంట్స్ దగ్గర ఉంటుంది అనేది మనం లెట్ us not categorically talk about it. అన్ని రంగాల్లో ఉంటుంది జెలసీ అనేది ఉంటుంది, బట్ మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవటం ఉంటుంది, వచ్చిన ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా మెయిన్ రోల్ ఇక్కడ. ఇవాళ ఆపర్చునిటీస్ అంటే రిజర్వేషన్ లేని టైంలో
టైముల్లోనే చాలా మంది మహిళలు వచ్చారు డెఫినెట్ గా, కాదంటానికి లేదు. ఇవాళ 33% రిజర్వేషన్ ఏదైతే మనం విమెన్స్ బిల్ అనుకుంటున్నాం, ఇది 1996 12th సెప్టెంబర్ ముందు దేవేగౌడ గారు ఆ టైం నుంచి అట్లా వస్తూ అంటే 17 తర్వాత వాజ్పేయి గారు 2 సార్లు ట్రై చేశారు. ఆర్జేడీ వాళ్ళు ఏమో దాన్ని చింపేశారు, అంటే టేబుల్ చేసినప్పుడు బిల్ చింపేశారు. తర్వాత మన్మోహన్ గారు మళ్ళీ పెట్టడం, అది అప్పర్ హౌస్ లో పాస్ అయింది కానీ ఇంకా లోక్సభలోకి రాకపోవటం. మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే విమెన్ బిల్లుని తీసుకురావాల్సింది జెంట్స్, వాళ్ళ చేతుల్లో ఉంది. చాలా పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి, ఇప్పుడు ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళందరూ బలం తక్కువ వ్యతిరేకిస్తున్నారు. సో ఇవాళ ఏంటి అని అంటే డెఫినెట్ గా బీజేపీ డెఫినెట్ గా విమెన్స్ బిల్ డెఫినెట్ గా తీసుకొస్తుంది. వీఆర్ జస్ట్ హోపింగ్ వి గెట్ మెజారిటీ వారు చెప్పిన దానికి నేను రాజ్యసభలో పట్టుబట్టి సోనియా గాంధీ గారు ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతిభా పాటిల్, లోక్సభ స్పీకర్ మీరా కుమారి, మా ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఉండి పట్టుబట్టి రాజ్యసభలో దాని బిల్లు పాస్ చేయించాలి. అది ఎలా ఎప్పటికీ ఎలా ఉంటది. నేననేది వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి వాళ్ళు ఏలియన్స్ లో ఉన్నారు కాబట్టి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ లో నేను అనేది ఒకటే, ఈ మీటింగ్ లో డిమాండ్ మీ మీడియా సాక్షి నేను డిమాండ్ చేస్తాను, చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ బిల్ పెట్టినప్పుడు మీ మేము హర్షిస్తాం. మీకేమీ అడ్డు లేదు, ఇప్పుడు చేయండి. ఎలాగైతే డిమానిటేషన్ చేసుకున్నారు బీజేపీ కూడా మేడం డిమానిటేషన్ ఓవర్ డిమానిటేషన్ ఓవర్ రైట్ చేసి పేదలు ఉన్నారు కదా 50% జనాభాలో మహిళలు ఉన్నాం. మాకు ఇప్పుడు మోడీ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 33% రిజర్వేషన్ చేయమనండి. భార్యను చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, కలిసి దేశ గంగాభవాని గారిని కొంచెం కూల్ అవ్వమని చెప్పండి. రెండవది, ఇప్పుడు మొట్టమొదటిసారి అసలు తెలుగు రాష్ట్రాల్లో వస్తే మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చింది. అసలు మొట్టమొదటిసారి మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆడపడుచులారా అని మొదలుపెట్టి మాట్లాడేవారు. శుభప్రదమైనటువంటి పసుపుని మా తెలుగుదేశం పార్టీ జెండా రంగుగా మేము పెట్టుకున్నాం. ఈ రోజు మీకు ఒక యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ వచ్చిందన్న, ఆ రోజు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్స్ తో మొదలుపెట్టి ఈవేళ 50% వరకు వచ్చాం. ఇవన్నీ అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే ఇప్పుడు మన చంద్రన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇది మహిళా సాధికారతకి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇప్పుడు ఒక మహిళని శాసనసభ స్పీకర్ గా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీ టైంలో వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందండి? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమైంది? ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎంత అనుభవించిందండి, ఎంత హెరాస్మెంట్ ఇవాళ జరుగుతుంది. ఏదైతే ఉందో మీరు చర్చను కూడా ఒక కోరుకుంటుందో ఇలాంటి చర్యల ద్వారా ఈ రాష్ట్ర మొత్తం జైలు పోతాడు అంతే తప్ప దొంగ కేసులు పెట్టి ఇప్పుడు అందరూ అధికారులందరూ బయటకు వచ్చారు, అధికారులు మొత్తం బయటకు వచ్చారు. మాట్లాడు, మహిళ గురించి మాట్లాడు, మహిళ జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడు. గీతాలు ఎక్కడ ఏ పార్టీలో ఉంటే అక్కడ అవతల పార్టీ వాళ్ళ పేరు పెట్టి తిట్టడం అనేటువంటిది రోజాకి వెన్నతో పెట్టినటువంటి మాట్లాడటం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరువు ప్రతిష్టను తీయాలని చేసేటువంటి ఈ చర్యలు యావత్ మహిళా లోకం కూడా ఖండిస్తుంది. వీళ్ళు మొన్న సిఐఐ సదస్సు పెడితే ఇదే రకం ఎయిర్పోర్ట్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా పబ్లిసిటీ అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ముందు నైతికంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 5.5 దశాబ్దాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చేయలే. మేము చేస్తా ఉన్నాం, డెఫినెట్ గా చేసి చూపిస్తాం. 2 ప్లేసెస్ లో అంటే 5.5 దశాబ్దాలు ఎక్కడ, 2.5 సంవత్సరాలు ఎక్కడ డెఫినెట్ గా వస్తాయి. ఒకటే రిషి గారు, ఇవాళ నేను జస్ట్ మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, మహిళలు ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నాం, ఇవాళ అందరూ రాజకీయాల్లో ఉండే వాళ్ళమే ఇవాళ ఇప్పుడు మీ షో ద్వారా మేము ఉన్నాం. లెట్ us సెండ్ సమ్ వాల్యూస్. మనం కొన్ని వాల్యూస్ ని పంపిద్దాం జనాల్లోకి, వాళ్ళందరూ కూడా మన చూసి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని పాలిటిక్స్ లోకి వచ్చేటట్టు ఉండాలి కానీ భయపడి అమ్మో ఏంటి రచ్చ అనేటట్టు ఉండకూడదు. లెట్ us సెండ్ పాజిటివ్ మెసేజ్ టు ఆల్ ది విమెన్ అక్రాస్, లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్. అందరూ వచ్చి బిఫోర్ కన్క్లూడింగ్ అండి ఒకసారి 1 minute తమిళనాడు పాలిటిక్స్ గురించి మీ కామెంట్ బ్రీఫ్ గా చెప్పండి. లక్ష్మీభారతి గారు, జరుగుతున్న వ్యవహారం అంతా చూస్తున్నారు కదా, సో ఎవరి వైపున ఉండాలి, ఇప్పుడు ఎవరు బల నిరూపణకు పిలవాలి? శశికళ ఇవాళ వ్యతిరేకంగా గళం ఆవిడ వినిపించారు,
కనిపిస్తున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? ఇన్ 1 minute ప్లీజ్ కన్క్లూడ్. ఇప్పుడు ఒక్కటి మేము 33% రిజర్వేషన్ please, మీద come to లేదు Tamil ఈ Nadu. నాటకాలు మాని ఇప్పుడు ఈ రోజు ఫుల్ మెజారిటీతో Okay, దాని time ఉండదు. తమిళనాడు గురించి comment చేయండి, చేయిస్తే అప్పుడు అందరూ హర్షిస్తారు. ఓకే, తమిళనాడు రాజకీయాలు సేమ్ అప్పుడు వైస్రాయ్ హోటల్ భాగవతమే కనిపిస్తుంది మాకు చూస్తే. శశికళదంతా కూడా సేమ్ అదే సీన్ మళ్ళీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయినట్టుంది. ఎందుకంటే ఈ రోజు కానీ గవర్నర్ వ్యవస్థ ఎన్టీఆర్ గారు ఎప్పుడు చెప్పారు, కానీ గవర్నర్ చేస్తుంది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అప్పుడు కూడా అంతే, రామ్ మనోహర్ లోహియా తర్వాత కుముద్ బెన్ జోషి ఇలాంటి వాళ్ళంతా ఈ గవర్నర్లంతా కూడా ఈ వ్యవస్థే వేస్ట్ వ్యవస్థ. అంటే మీరేం ఫీల్ అవుతారు? పార్టీగా గానీ మీరు ఆమెను పిలవాలా, లేకపోతే పన్నీర్ సెల్వానికి మద్దతు ఉంది కాబట్టి ఆయన చేయాలా? ఇప్పుడు ఒక రాజకీయ సంక్షోభాన్ని క్రియేట్ చేయకూడదు. గవర్నర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇద్దరు పిలవండి, మీరు అసెంబ్లీ ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకోమని చెప్పండి, అది చేయాలి. కానీ ఈ విధంగా తాత్సారం చేస్తూ వాళ్ళు అనుకున్న వాళ్ళకి అనుకూలంగా రావాలని గవర్నర్ ఏదో ఒక డెసిషన్ కాదండి. గవర్నర్ హ్యాస్ టు టేక్ అ రైట్ డెసిషన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలి, రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. ఏదో ఒక డెసిషన్ తీసేసుకోవాలి అనేది మాత్రం నేను ఒప్పుకోను. అక్కడ ఏదో ఒకటి కాదు, అది కూడా అంటే ఇవాళ అక్కడ రిషి గారు మనం చూసుకుంటే ఆల్రెడీ ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు హీ కెన్ అన్ని పవర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ ఫైనాన్షియల్ పవర్. సో ఇప్పటికిప్పుడు అక్కడ జరిగింది లేకపోతే ఏదో మొత్తం లా అండ్ ఆర్డర్ స్తంభించిపోయింది అంటానికి ఏమీ లేదు. సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆయన ఆల్రెడీ న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. చీఫ్ చాలా మంది డెసిషన్ ఉంటుంది. అది శశికళనో లేకపోతే పన్నీర్ సెల్వమా XYZ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ విల్ బి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కాదనుకుని మాత్రం ఎవరు చేయరు. సో లెట్ us నాట్ బ్లేమ్ గవర్నర్. హీస్ గాట్ ద రైట్ టైం, తీసుకునే అంత టైం అయితే ఆయనకుంది. పరిపాలన లేదు, పరిపాలన పార్టీ బాధ్యులుగా కూడా ఉన్నారు. సో ఏం చెప్తారు? నేను అక్కడ చాలా సంవత్సరాలు తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్నానండి. ముఖ్యంగా నేను ఒకటే బాధపడుతున్నాను, జయలలిత ఆత్మశాంతి ఉండాలండి. ఒక లేడీ చనిపోయింది మిస్టీరియస్ గా. ఆమె దగ్గర ఇప్పుడు శశికళ ఒక్క ఆమె ఉంది. నేను ఇప్పుడు ఎవరు ఫామ్ అవుతారు దాని గురించి మాట్లాడలేదు. అక్కడ వ్యాక్యూమ్ వచ్చింది. నిన్నటి దాకా పన్నీర్ సెల్వం గానీ అందరూ మొత్తంగా అమ్మే దేవత అన్న వాళ్ళు ఈ రోజు పదవి కోసం ఎట్లా కొట్లాడుకుంటున్నారు. నిన్నగాక మొన్న పన్నీర్ సెల్వము ఆమె మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయి. అప్పుడు సీఎం ఉండి అబ్సల్యూట్ ఆయనకి పవర్ ఉన్నప్పుడు ఆమె శశికళ నథింగ్ అప్పుడు ఉన్నప్పుడు అప్పుడే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, అప్పుడే పోలీస్ గార్డెన్ ఎందుకు చేయలేదు? అంతా పవర్ పాలిటిక్స్ తప్ప. నిజంగా జయలలిత లాంటి మహానాయకురాలు సెల్ఫ్ మేడ్ వచ్చి ఆ కరుణానిధి లాంటి ఎంతో సీనియర్ అతను కూడా ఛాలెంజ్ చేసి ఏ రోజైతే ఆమె అసెంబ్లీలో అవమానం జరిగిందో ఎంజీఆర్ చనిపోయినప్పుడు తోసేస్తే ఒక్క లేడీ శక్తి తన శక్తి ఆత్మశక్తితో ఆమె మళ్ళా న్యాయం జరగాలండి. నేను అనేది డెమోక్రటిక్ గా పోవాలి. అన్యాయంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారో డెమోక్రటిక్ గా ఎవరి దగ్గర పరిపాలన చేయాలండి. తమిళనాడు పాలిటిక్స్ మీద ఇప్పుడు దీని మీద గవర్నర్ విద్యాసాగర్ గారు అటార్నీ జనరల్ ని లీగల్ ఒపీనియన్ ఇవ్వమని అడగటం జరిగింది. అటార్నీ జనరల్ సోలి స్వరాజ్ గారు ఏం చెప్పారు, ఇది ఆమె మీద ఈ వారంలో రేపు మండేనో ఎప్పుడో ఉన్నది కాబట్టి ఆ తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పి సలహా ఇచ్చారు. బట్ గవర్నర్ డెఫినెట్ గా అండర్ కాన్స్టిట్యూషన్ వర్క్ చేయాలి కాబట్టి ఆ విధంగానే వారి యొక్క నిర్ణయం ఉంటుంది అని ఆశిస్తున్నాం. అయితే ఇంకొక వైపు చూస్తూ ఉంటే మాత్రం అంటే గతంలో మామూలుగా సోషల్ మీడియాలో ఇదంతా కూడా చూస్తుంటే శశికళకు ఎక్కడా కూడా పబ్లిక్ నుంచి పాపులర్ ఓట్ ఎక్కడా కూడా రావట్లేదు. మనం అది కూడా గమనించాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంతకు ముందు కూడా జయలలిత ఎప్పుడు క్రైసిస్ వచ్చినా కూడా ఆమె ఎప్పుడు శశికళని ఎటువంటి గవర్నమెంట్ లో గానీ పార్టీలో గానీ ఎటువంటి పదవి ఇవ్వలేదు. అంటే ఆమెను ఎక్కడికి పరిమితం చేశారు అనేటువంటిది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ అంతర్గత పార్టీ యొక్క అంతర్గత విషయం కాబట్టి ఫారెస్ట్ గార్డ్ నుంచి పంపించేసింది. ఆమె లెటర్ లో మళ్ళీ నన్ను క్షమించంటే వచ్చింది. అలాంటి ఆమెకి నిజంగా కూడా మోరల్ గా కూడా జయలలిత న్యాయబద్ధంగా డెమోక్రటిక్ గా చేయాలి. సో ఇదంతా కూడా వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఏమవుతుంది అనేటువంటిది. థ్యాంక్ యూ రెడ్డి గారు లైవ్ షో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ గంగాభవన్ గారు, థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీభారత్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి